తెలంగాణలో కాస్త సైలెంట్ అయిన కమలం పార్టీ ఇప్పుడు మరోసారి ఫోకస్ పెంచింది. ఎలాగైనా పార్టీ బలోపేతం చేయడంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కృషి చేస్తోంది. అన్ని వర్గాల వారి ఓట్లను రాబట్టుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఇప్పుడు కమలం పార్టీ ముస్లిం ఓటు బ్యాంకుపై గురిపెట్టింది. మైనార్టీలను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తుంది. ముస్లింలు, క్రిస్టియన్లు తమ పార్టీకి వ్యతిరేకమనే ముద్రను తుడిచివేసేందుకు కాషాయ పార్టీ స్కెచ్ వేసింది. ముఖ్యంగా ఎంఐఎంను దెబ్బకొట్టడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎక్కువ సీట్లలో విజయం సాధించడమే టార్గెట్గా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. ఏళ్లుగా రాష్ట్ర రాజధానిలో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో 7 స్థానాలు ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటే ఎంఐఎంను దెబ్బ కొట్టడంతో పాటు గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తుంది. ముస్లింలను తమ వైపునకు తిప్పుకోగలిగినా లేదా కనీసం వారి ఓట్లను చీల్చగలిగినా అది తమకు ప్లస్సే అని కమలదళం యోచిస్తోంది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఎలక్షన్ టైంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాంను రంగంలోకి దించాలని కమలం పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. జార్ఖండ్కు చెందిన జాఫర్ ఇస్లాం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గాను వ్యవహరిస్తున్నారు. గతేడాది తెలంగాణలో నిర్వహించిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్లో జాఫర్ ఇస్లాం పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన్ను తెలంగాణలో దింపి పార్టీపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని కమలం పార్టీ అధిష్టానం భావిస్తోంది. కేంద్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలని చూస్తుంది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతుంది. అయితే దీన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో భేటీ అయ్యాక ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయినా హైకమాండ్ సూచనలతో దీనిపై స్థానిక బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో యూసీసీతో పాటు వివిధ అంశాలపై వస్తున్న విమర్శలను జాఫర్ ఇస్లాం ద్వారానే తిప్పికొట్టాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. బీజేపీ తన వ్యూహాలతో పాటు కేంద్రం అందించే పథకాల ద్వారా కూడా ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ముస్లింలకు లబ్ధి చేకూరేలా కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలను వివరించేందుకు సిద్ధమైంది. అయితే బీజేపీ స్కెచ్ ఫలిస్తుందా, ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోగలుగుతుందా అనేది వేచి చూడాలి. మరి మీరేమంటారు? మాకు కామెంట్ల రూపంలో చెప్పండి.